హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కవిత రాలిన పువ్వుల కాలం. ప్రకృతిలో ఎన్నో శిశిరాలు, వసంతాలు, మనిషి జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు. చెట్లు గుర్తురాగానే మనకు పువ్వులతో ఊగే కొమ్మలు గుర్తుకొచ్చినట్లు మనిషి గతకాల జీవితంలో ఆనంద జ్ఞాపకాలనే మూట కట్టుకున్నప్పుడు జీవితం ఒక విచ్చుకున్న పువ్వుల గతకాలాన్ని మధుర జ్ఞాపకంగా మిగులుస్తుంది. ఈ భావాలను పొందుపరుస్తూ ఈ కవిత. ఓ రాలిన పువ్వుల కాలం. జీవన గమనంలో మనసైన కొన్ని జ్ఞాపకాలను మూట కట్టుకోలేనప్పుడు జారిపోయిన కాలాన్ని అడిగి ఏం లాభం? జ్ఞాపకాలే కొన్నిసార్లు జీవితంలో వెలుగుతూ ఆరుతూ ఉండే అలసిపోని నక్షత్రాల్లా ప్రతిరోజు నిత్య నూతనంగా ఉంచుతాయి. తీరాన్ని చేరి తిరిగి వచ్చేస్తానని తెలిసిన ప్రయాసమాన తరంగం ఒడ్డున చేరిన ఆనందాన్ని నురగలతో నవ్వుతూ ముత్యాలుగా మార్చి మోసుకెళ్తుంది. మోడుగా మారి శిశిరం చేసే తపస్సుతోనే చిగుర్లతో వసంతం చలువ పందిరవుతుంది. బడలి పూలు నేలరాలిన విచ్చుకున్న శోభ కొంతసేపే అయినా మరో విత్తు అంకురణకు అది అంకురార్పణే అవుతుంది. అందుకే తరిగిపోతున్న కాలాన్ని ఆనంద జ్ఞాపకాలుగా విడదీసి దాచుకోవాలి. ఈ జ్ఞాపకాలే రాబోయే కాలానికి ఉద్వేగ ఆహ్వానాలవుతాయి.